ఏంటి అసలు సంధ్యా థియేటర్ ఇష్యూలో జరిగిన ఇష్యూలో మీకున్న అభ్యంతరాలు ఏంటి? నాకు ఉన్న అభ్యంతరాలు ఏంటి అని చెప్పేసానంటే, ప్రాణం ఖరీదని మాట్లాడుతున్నారు మామూలుగా. ఇప్పుడు ఏంటంటే 25 లక్షలు ఇచ్చేసాము అయిపోయినామంటే, ఒక మహిళ ఒక మహిళ కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఎవరైనా కావచ్చు. అంటే ఒక ప్రాణం ఖరీదు 25 లక్షలు ఇచ్చి దులిపేసుకుందామా? అంటే అక్కడ ఎవరిది తప్పు? థియేటర్‌కి ఆమె సినిమా ఫస్ట్ డే మా హీరో సినిమా చూడాలనుకోవడం ఆమె తప్పా? లేకపోతే ఆ రోజు చెప్పకుండా ఈయన వెళ్ళిపోవడము, హీరో గారు చెప్పకుండా రావడం తప్ప? యాజమాన్యం సరిగ్గా ప్రొటెక్షన్ చేయలేకపోవడం తప్ప? లేకపోతే డిపార్ట్మెంట్‌కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా వాళ్ళు సరిగ్గా రిసీవ్ చేసుకోలేకపోవడం తప్ప? ఏదని ఈ తప్పండి? కేసులో ఆల్రెడీ ముగ్గురిని అరెస్ట్ చేశారండి పోలీసులు. ఎవరిని చేశారు? వాళ్ళని చూడడానికి రాలేదే. థియేటర్ ఈవిడ యాజమాన్యం యాజమాన్యం ఎవరైతే ఉన్నారో అదే అంటున్నాను. ప్రతిసారి అంతే, చేసినోడు ఎక్కడో ఉంటున్నాడు, మిగతా వాళ్ళని తీసుకెళ్ళి లోపలేస్తున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరైతే ఉందో, తొక్కిసలాట్లో చనిపోయిన మహిళ కానీ ఆ బాబు కానీ విషయము, వాళ్ళందరూ ఎవరిని చూడడానికి వచ్చారు? సినిమా చూడడానికి వచ్చారు. బయట తొక్కిసలాట్లో ఎప్పటికి వచ్చారు? హీరో గారిని చూడడానికి వచ్చారు. అక్కడ యజమానిని చూడడానికి రాలేదు, అక్కడ ఏమైనా పనిచేసే వాళ్ళని చూడడానికి రాలేదు, అక్కడ వాళ్ళ బాడీ గార్డ్ని చూడడానికి రాలేదు, ఎవరిని చూడడానికి రాలేదు. ఇప్పుడు మీకు ఇంత క్రేజ్ ఉన్నప్పుడు, మీరు ఇలాంటివి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు జస్ట్ ఇన్ఫర్మేషన్. చాలామంది హీరోలు సినిమా చూస్తారండి, సంధ్యాకి వస్తారు, ఫస్ట్ సంధ్య థియేటర్కి వస్తారు. ఎప్పుడు వస్తారు? మూవీ స్టార్ట్ అయ్యాక వాళ్ళకి వేరే రూట్ ఉంటుంది, ఆ రూట్లో వచ్చి బ్యాక్ డోర్ నుంచి చూసి వెళ్ళిపోతారు. లేదు ఇంకా అయిపోతుంది సినిమా అన్నకంటే బిఫోర్ బయటకు వచ్చేస్తారు, ఎందుకంటే క్రౌడ్ రెస్పాన్స్ ఎలా ఉంది చూడడం కోసం వస్తారు. సో నేను రావడం తప్పనట్లేదు. బిఫోర్ మీకు ఇంత క్రేజ్ ఉందని తెలిసినప్పుడు కొంచెం ఇంటిమేషన్ తీసుకొని ఉండుంటే ఒక ప్రాణం బతికేది కదా. అది నాకున్న అభ్యంతరం. అంటే ఇప్పుడు ఈ జరిగిన దానిలో మనము కంపారిజన్ చేస్తే, అప్పుడు బిగ్ బాస్ టైంలో పల్లవి ప్రశాంత్ నేను అదే చెప్పాలి అనుకున్నాను. స్పాట్ లో అరెస్ట్ చేశారు. అంటే ఇక్కడ చిన్నవాడికి ఒక న్యాయం, పెద్దవాళ్ళకి ఒక న్యాయం, ఉన్నవాడికి ఒక న్యాయము. నెక్స్ట్ ఇదే విషయం తీసుకుంటే, అక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నారు, ఒక ఎంపీ ఉన్నారు, లేదు ఒక పెద్ద హీరో కూతురే ఉంది, హీరో కొడుకే ఉన్నాడు, ఎవరన్నా ఉన్నారు, ఇలాగే రియాక్ట్ అవుతారా? ఇప్పుడు నేను ఇక్కడ ఏంటంటే ఒక కొరియోగ్రాఫర్గా నేను మామూలుగా మాట్లాడలేదు, సామాన్య మహిళగా నేను ఒక మామూలుగా సిటిజన్ లాగా మాట్లాడుతున్నాను. అక్కడ పెద్ద వాళ్ళకి అయి ఉంటే ఇదే న్యాయం జరిగేదా? నెక్స్ట్ ఇంకొక చాలా బాధాకరం ఏంటంటే, అక్కడ గొడవ జరుగుతుంటే మీరు హ్యాపీగా సినిమా చూస్తున్నారు లోపల, అక్కడ ప్రాణం పోయి అక్కడంతా ఇష్యూ జరుగుతూ ఉంటే ఖచ్చితంగా థియేటర్లో వస్తుంది. ఎందుకంటే క్రౌడ్లో ఏదైనా జరిగినప్పుడు, సిచ్యువేషన్ జరిగినప్పుడు లోపల ఇంటిమేషన్ కరెక్ట్గా వస్తుంది. మాకు తెలియదు, ఇంటిమేషన్ లేదు అని చెప్పడం వాళ్ళ విజ్ఞతకు వదిలేద్దాం, కానీ ఇంటిమేషన్ ఉంటుంది. ఒక ప్రాణం వెనకాల మన కోసం వచ్చిన వాళ్ళు పోయారు అని చెప్పేసి అంటే మనం అంత హ్యాపీగా సినిమాలు ఎలా చూడగలుగుతున్నాం? తర్వాత ఏదో పర్స్ పోయిందో ఏదో పోయింది అని చెప్పేసి అనేది వెతుకులాట అవన్నీ జరుగుతూ ఉన్నాయి అక్కడ. సో ఇక్కడ అవన్నీ ఇంపార్టెంట్ అయినప్పుడు ప్రాణం ఇంపార్టెంట్ కాదా? ఒక లైఫ్, ఒక జీవితం అనేది వాళ్ళ ఫ్యామిలీ ఎంత కోల్పోయి ఉంటుంది. ఇచ్చేసాం 25 లక్షలు ఇచ్చేసాము అంటే, మీరు 25 లక్షలు ఇచ్చేసారు, అదే ఇంకో హీరోని జూనికి వస్తారు, ఇంకో ప్రాణం పోతుంది, 30 లక్షలు ఇస్తాడు, 50 లక్షలు ఇస్తారు, ₹1 కోటి ఇస్తారు. అంటే మానవత్వం చూపించుకోనికి డబ్బులు లెక్క కడుతున్నామా? ప్రాణానికి లెక్క కడుతున్నామా మనం? అంటే ఈ ఇష్యూని సైడ్ చేయడానికే ఇప్పుడు అందరూ అదే మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు ఈ సంధ్యా థియేటర్ జరిగిందో దాని గురించి, ఎందుకంటే కొంతమంది డిమాండ్ చేస్తున్నారు, మీరు 300 కోట్లు తీసుకున్నప్పుడు 10 కోట్లు ఇవ్వచ్చు కదా ఆ ప్రాణానికి. ఇప్పుడు చెప్తున్నారు, తనే చెప్తున్నారు కదా 300 కోట్లు తీసుకుంటున్నాను అని, దాంట్లోంచి 10 కోట్లు ఇవ్వచ్చు కదా. 25 లక్షలు దేనికి ఇస్తున్నట్టు అసలు? అంటే 10 కోట్లు ఇచ్చినా తక్కువే, 10 కోట్లు ఇచ్చినా, మీరు 100 కోట్లు ఇచ్చినా కూడా ప్రాణాన్ని తీసుకురాలేము మనము. ఆ ప్రాణానికి లెక్క కట్టడం అని కాదు, వాళ్ళ కుటుంబానికి ఏదైనా సరే మీరు భరోసాగానే ఏదైనా సరే ఇచ్చినా కూడా 25 లక్షలు అసలు అది ఏంటంటే ఎట్లా యాక్సెప్ట్ చేస్తాం? ఒక ప్రాణానికి 25 లక్షలు, అది మీ రేంజ్లో ఉండి ఇట్లాగే అని చెప్పేసి అంటే కొంటున్నామా? వాళ్ళ ప్రాణాన్ని 25 లక్షలకు కొంటున్నామా మనం అనేది చాలా బాధాకరం. ఇంకొకటి ఏంటంటే పబ్లిక్ కూడా నేను ఒకటి చెప్పదలుచుకుంది ఏంటి అంటే, నిజంగా హీరోలు ఎవరైనా ఉన్నారంటే దేశం సరిహద్దుల్లో ఉన్న వాళ్ళు హీరోలు, ట్రాఫిక్ కానిస్టేబుల్ హీరోలు, డాక్టర్స్ హీరోలు, పోలీస్ డిపార్ట్మెంట్ హీరోలు. సో వీరంతా మన కోసం కష్టపడుతున్నారు. వాళ్ళు ఏం శాలరీస్ తీసుకోవట్లేదా అని చెప్పంటే శాలరీ తీసుకుంటారు, బతకాలి కాబట్టి శాలరీస్ తీసుకుంటారు. ఎండలో నిల్చొని మన కోసం సరిహద్దులో భార్య పిల్లలు వదిలేసుకొని చేసుకునే రియల్ హీరోస్ వాళ్ళు. కనీసము కరోనా వచ్చినప్పుడు ఎంతమంది కనీసము మాస్కులు పంచారండి? కనీసం మాస్కులన్నా ఇచ్చారు, ₹1 ₹2 పెట్టేసి. నేను పబ్లిక్ అదే అంటున్నా, మనమే హీరోలను చేస్తున్నాం, మన చేతుల్లోనే జీరోలు చేయడం ఉంటుంది. ఏదన్నా సరే మనం డబ్బులు పెట్టి సినిమా చూస్తేనే సినిమాలు ఆడతాయి. అంటే పైపిచ్చు అల్లు అర్జున్ గారు ఎప్పుడు ఒక వర్డ్ కూడా వాడతారు, ఆర్మీ 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 అని. అసలు ఈ వర్డ్ వాడచ్చు అంటారా? వాడకూడదు అసలు అది కరెక్ట్ వర్డే కాదు. ఇప్పుడు ఫ్యాన్స్ ఉంటారు, అభిమానులు ఉంటారు. మీకు తెలుసా మీకు ఫ్యాన్స్ అంటే ఏంటో, అభిమానులు అంటే ఏంటో తెలుసా?
నాకు ఒకసారి చెప్పారు, అభిమాని అంటే ఇప్పుడు సపోజ్ మీరు పెద్ద హీరో లేదా పెద్ద హీరోయిన్ లేదా పొలిటికల్ లేదా నాకు నచ్చిన పొలిటీషియన్ అనుకుందాం, నేను మీ అభిమానిని అవుతే మీ తరఫున మంచి పనులు చేస్తా. కొంతమంది ఉన్న స్థాయిలో చలివేంద్రాల దగ్గర నుంచి బ్లడ్ డొనేట్ చేసే వరకు, హాస్పిటల్స్ ఏదైనా చూపించే వరకు చేసేది అభిమాని. ఫ్యాన్స్ అంటే ఏంటి తెలుసా? ఫ్యాన్స్ ఏంటంటే హీరో గారు ఒక కాకి తెల్లగా ఉంది అంటే తెల్లగా ఉంది అంటారు వాళ్ళు. అది ఎట్లన్నా ఉండనివ్వండి, అంటే హీరో ఏదైతే చెప్పాడో దాన్నే ఫాలో అవుతూ ఉంటారు అనమాట. సో ఫ్యాన్స్ అభిమానికి 2 తేడా అని చెప్పారు నాకు మొన్న ఒకసారి అనమాట. సో పబ్లిక్ కూడా ఏంటంటే చాలా మారాలండి. మనం ఫస్ట్ డేనే సినిమా చూడకపోతే వాళ్ళకి ఏం లాస్ అవ్వదు, ఎవరు నష్టపోరు. 2 రోజులు చూడండి, 3rd డే చూడండి, 4th డే చూడండి, ఎవరు చూడొద్దని చెప్పేసి అన్నారు. ఆ ఒక్క రోజులోనే సినిమా ఏమీ మారిపోదు కదా. సో వాళ్ళకి ఏం లాస్ రాదు కదా, చేసిన వాళ్ళకి ఏమీ లాస్ రాదు కదా. సో మీకు అంత పెద్ద ఇష్యూ జరుగుతూ ఉంటే, ఇప్పుడు నేను ఇందాక కూడా వేరే ఇంటర్వ్యూలో చెప్పాను, మహేష్ బాబు గారు ఉన్నారు, అందరికీ చిన్న చిన్న పిల్లలందరికీ ఆపరేషన్ చేపిస్తున్నారు. లారెన్స్ మాస్టర్ గారు ఉన్నారు, సోను సూద్ గారు ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా వచ్చిన దాంట్లో కొంచెం ఏదన్నా, ఇప్పుడు నేను జానీ మాస్టర్ కేసు విషయంలో అదే మాట్లాడుతున్నా, ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఇంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇవన్నీ చేసిన దానికంటే ఆ 10 కోట్లు ఏదో పబ్లిక్ ఖర్చు పెట్టండి. చేతిలో దండం పెడతారు, పొద్దుగా లేస్తే మీ ఫోటో ఇంట్లో పెట్టుకుంటారు. ప్రతిదానికి అంతే, పేదలకని కానీ ఎవరికైనా సరే ఇదేదో అక్కడ పంచండి, ఇంత చెయ్యక్కర్లా. వీళ్ళేందంటే ఈరోజు మీ డబ్బులు ఇస్తే మీ వెనకాతలు ఉంటారు, తెల్లారి మీవన్నీ తెలుసుకొని మళ్ళీ ఇంకొక డబ్బులు ఇస్తే ఇంకో సైడ్ వెళ్ళిపోతారు. కాబట్టి డబ్బుతోని ఇలాంటివన్నీ గేమ్స్ అన్నీ కాకుండా ఎవరికైతే అవసరం ఉందో పేదలకి కొంచెం సపోర్ట్ చేస్తే, అలాగే అభిమానులు కూడా కొంచెం అర్థం చేసుకొని ఉండుంటే, ఎందుకంటే ఒక చిన్న వయసు ఒక మదర్ వెళ్ళిపోయి ఉంటే ఆ ఫ్యామిలీ ఎలా ఉంటుందో తెలుసు. తల్లిదండ్రులు లేని వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి, ఎంతమంది ఎన్నున్నా ఏది చేసినా కూడా తల్లి లేని లోటు ఎవరు తీర్చలేరు. ఆ పిల్లాడు అలా ఉండుంటే అసలు నిజంగా నాకు కళ్ళెంబడి నీళ్ళు వచ్చాయండి. ఇలా తడుతూ లేస్తూ అదేదో సరదాగా సినిమా చూడడం తప్పబడిది. సినిమా చూడడానికి వచ్చినంత మాత్రాన అదేదో పోనీ వేరే దాంట్లో రైలు ప్రమాదమో బస్సు ప్రమాదమా లేకపోతే ఏదైనా అయ్యిందా అన్నట్టు కాదు, ఇది జబ్బు వచ్చింది అనేది కాదు. ఆడుతూ పాడుతూ ఏదో అందరికీ ఏదో పుష్పరాజు అని ఒకటి అలవాటు అయిపోయింది. సినిమానికి వచ్చిన పిల్లాన్ని అలా తడుతూ ఉండుంటే ప్రాణం ముసురు అనిపించింది అసలు. అది ఏంటంటే తల్లైనా కానీ పిల్లలైనా కానివ్వండి, తల్లి లేని లోటు ఎవరు తీర్చలేరు. కాబట్టి దాన్ని డబ్బులతో లెక్క కట్టడం అనేది నాకు కరెక్ట్ అనిపించలే.